తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తర్వాత గన్ పార్క్ అమరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు చేపడతారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పదాధికారులు, సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఆలయం దగ్గర నుంచి మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్ యామిని. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర కమలం పార్టీ బాస్ గా ఇవాళ రామచంద్రరావు బాధ్యతలు తీసుకున్నారు. కాసేపట్లో ఆయన భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇందాకటి క్రితమే భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్నటువంటి రామచంద్రరావు ప్రత్యేక పూజల అనంతరము ఇక్కడ నుంచి నేరుగా గన్ పార్క్ వెళ్లి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు భారతీయ జనతా పార్టీలో దీన్ దయాళ్ శర్మతో పాటుగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇద్దరికి కూడా నివాళులు అర్పిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్ లో మీడియాను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి రామచంద్రరావు ఈ రోజున బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి రామచంద్రరావుకి మద్దతుగా పార్టీ నుంచి కేంద్ర మంత్రులు, గవర్నర్లు, రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటుగా భారీ ఎత్తున క్యాడర్ వల్ల హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ఉన్నాము. భారీగా రామచంద్రరావుతో పాటు భారీగా పార్టీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది పార్టీ కార్యకర్తలు, పార్టీ నేతలు మనతో పాటున్నారు. చెప్పండి, ఇవాళ రామచంద్రరావు బాధ్యతలు తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ యొక్క కేంద్ర నేతృత్వము, అదే రకంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క శ్రేణులు రామచంద్రరావు గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ రామచంద్రరావు గారి యొక్క నాయకత్వం లోపల ఈరోజు రాష్ట్రం లోపల భారతీయ జనతా పార్టీ యొక్క జెండా ఎగరవేయడం లోపల శ్రేణులు పూర్తిగా మరి ఈరోజు ఆత్మవిశ్వాసంతో భారతీయ జనతా పార్టీని గెలిపించేందుకు రాబోయేటువంటి ఎన్నికల లోపల వారి నేతృత్వం లోపల కలిసి గట్టిగా పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. చెప్పండి, మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ లీగల్ అడ్వైజర్ గా మీరు ఉన్నారు. వాళ్ళ కొత్త అధ్యక్షుని బాధ్యతల స్వీకరణ నడుస్తుంది. ఎట్లా ఉండబోతుంది మీ పార్టీ విధానం, పనితీరు? భారతీయ జనతా పార్టీ యొక్క విధి విధానాలకు అనుగుణంగా ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఏదైతే కరప్షన్లో మునిగిపోయి అప్పులో ఊరిపోయినటువంటి తెలంగాణకు కొత్త దిశను చూపించే విధంగా నరేంద్ర మోడీ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా విజ్ఞుడు, విద్యావంతుడు, అంతకన్నా ముందు ఒక న్యాయవాది అయినటువంటి రామచంద్రరావు గారు ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టడం చాలా శుభసూచకము. భాగ్యలక్ష్మి మాతా మందిర్ నుంచి ఈరోజు ఏ రకంగా అయితే పూజలు స్టార్ట్ చేసి తీసుకుంటున్నారో ఈ యొక్క టర్ము విజయవంతంగా సక్సెస్ఫుల్గా ఉంటుందని ప్రతిపక్షం, పాలకపక్షము, టీఆర్ఎస్ పార్టీ అయినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క అవినీతిని ఎండగట్టి ప్రజలను ముందు తీసుకుపోయేటువంటి, తెలంగాణను ముందు తీసుకుపోయేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది పరిస్థితి చూడొచ్చు మనం. మొత్తానికి ఇటు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం అంతా కూడా కాషాయ రంగుతో నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఇక్కడికైతే తరలి వస్తున్నారు. కాసేపట్లో ప్రత్యేక పూజల అనంతరము భారీ ర్యాలీగా బయలుదేరి అమరవీరుల స్తూపం వద్దకు ఈ ర్యాలీ చేరుకొనుంది. అక్కడే అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన అనంతరము శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్కి వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. పార్టీ క్యాడర్ అంతా కూడా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంది. కాసం వెంకటేశ్వర గారు మనతో పాటు మాట్లాడేందుకు ఇవాళ కొత్త అధ్యక్షుడి బాధ్యతను ఎట్లా చూడవచ్చు? భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడు భాగ్యలక్ష్మి అమ్మవారి మా ఆశీస్సులు తీసుకొని ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. కాబట్టి అద్భుతమైనటువంటి విధంగా ఈరోజు రామచంద్రరావు గారి యొక్క ఛార్జీ తీసుకోవడం, దాంతో పాటుగా రాబోయే కాలంలో ఏం కార్యక్రమాలు చేయాలి, ఈ రాష్ట్రంలో అధికారంలోనికి ఏ రకంగా రావాలనేటువంటి విషయంలో అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఇవాళ ముందుకెళ్లడం జరుగుతాం. ఇది పరిస్థితి. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రాజేష్.